తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పారిశుధ్య కార్మికుల కడుపు మంట. పండుగ వేళ రేణిగుంట పంచాయతీ ఆఫీసులో పారిశుధ్య కార్మికులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 నెలలుగా అందని వేతనాలు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏఐటియుసి ఆధ్వర్యంలో వంట వార్పు నిరసన వ్యక్తం చేశారు. జీతం బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. గ్రామాలను శుభ్రం చేసే కార్మికుల బతుకులు నేడు వీధిన పడ్డాయి. గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో పారిశుధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మరో 2 రోజుల్లో పండుగ రాబోతున్న తరుణంలో చేతిలో చిల్లి గవ్వలేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు కార్యాలయం ఆవరణలో పొయ్యిలు రాజేసి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి శ్రీకాళహస్తి గౌరవ అధ్యక్షులు వైఎస్ మణి, మండల కార్యదర్శి కార్తీక్ మరియు నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం కుంటిపడకుండా రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులకు 3 నెలలుగా జీతాలు ఆపడం దారుణమని తెలియజేశారు. పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పండుగ బోనస్ మరియు బకాయిలను ఒకేసారి చెల్లించాలి. కార్మికుల సమస్యలపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం విడాలని, తమకు న్యాయం జరిగే వరకు నిరసన విరమించేది లేదని, అవసరమైతే మండల కేంద్రంలో ఆందోళన చేపడతామని కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విధంగా రేణుగుంట ఎయిర్పోర్ట్ ఈ రోజు చూస్తే నేను ఇక్కడ వచ్చానంటే నేను ఇన్ఛార్జ్ మాత్రమే అని చెప్పి తెలిపినాడు. అదే విధంగా సర్పంచ్ గారు అది అయిపోయిందండి. రాజకీయం రాజనీతి ఆ పథకం వచ్చేస్తే మళ్ళీ ఇది అవకాశం. ధర్నాలు మనం ఎప్పుడు చేసేది వేరు, ఇప్పుడు చేసేది వేరు. కాబట్టి పండుగ దూరం పెట్టండి చెప్పినట్టు ఆ పండుగ కూడా పక్కన ఎవరు వచ్చారో పోరాటం నేను పోరాడతాయని కష్టపడతాను. కష్టం ఏమన్నా చెప్పాలనుకోకండి.